ఇదే అండి మా ఇంట్లో పెరిగిన కొత్తిమీర. చూసారు కదా ఎంత బాగా పెరిగిందో. ఇది కేవలం 30 days లోనే ఈ విధంగా పెరిగిందండి. ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ వచ్చేసింది, ఎందుకంటే పువ్వు అనేది వచ్చేస్తుంది. సో ఇంకా ఇది కట్ చేసేయాలి, ఇంతకు మించి పెరగదండి. ఇది నేను హైబ్రిడ్ సీడ్స్ ఏమీ యూజ్ చేయలేదండి దీనికి. కేవలం ఇంట్లో రెగ్యులర్ గా ధనియాలు ఏదైతే ఉంటాయో దాంతోనే ఈ కొత్తిమీరని ఈ విధంగా పెంచాను. ఇప్పుడు ఇంకా దీన్ని హార్వెస్ట్ చేసేద్దామండి. ఇది పెంచడం చాలా ఈజీ అండి. చాలా మందికి ఎంతో కష్టపడతారు, కానీ ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్ గా పెరిగిపోతుంది ఇది. బట్ ఏంటంటే మనం దీన్ని వాతావరణం కరెక్ట్ గా అంచనా వేయాలండి. కొత్తిమీరని పెంచాలంటే వాతావరణం కానీ కరెక్ట్ గా మనం అంచనా కానీ వేసాము అంటే మనకి కొత్తిమీర అనేది చాలా బాగా పెరుగుతుంది అండి. ఎంత బాగా వచ్చిందో. ఇది కట్ చేస్తుంటేనే చాలా మంచి వాసన వస్తుందండి. అంటే ఎటువంటి మందులు ఏమి యూజ్ చేయలేదు కదా. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటదండి. ఇది హైబ్రిడ్ సీడ్స్ ఏమి కాదు, ఇంట్లో ఉన్న సీడ్స్ తోనే మనం ఇది చేసాము. సో ఇప్పుడు దీంతోనే మనం ఇంకా రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా కొత్తిమీర వేరుని కట్ చేయండి. వేర్లను కట్ చేసిన తరువాత కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 మీడియం సైజ్ బాగా పండిన ఎర్రగా ఉన్న టమాటోలను తీసుకొని వీటిని కూడా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీరా, 2 స్పూన్లు పొట్టుమినపప్పు, ఒక 7 కారంగా ఉన్న పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు, వీటన్నిటిని లో ఫ్లేమ్ లో మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా తెల్లగా వస్తే ఇంకా వేగిపోయినట్లేనండి. ఇప్పుడు వీటినన్నిటిని వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను ఇందులో వేసి మంచిగా లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. ఈ పచ్చడికి పొట్టు మినపప్పు అనేది మంచి టేస్ట్ ఎన్హాన్సర్ అండి. ఖచ్చితంగా మినిమం 2 స్పూన్లు ఉండేలా చూసుకోండి. కేవలం పొట్టు మినపప్పు మాత్రమే వాడండి. టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని కూడా లో ఫ్లేమ్ లో మెత్తగా మగ్గించుకోండి. కొత్తిమీర సగం మగ్గిన తర్వాత పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చిన్న చింతపండుని ఇందులో వేసి మెత్తగా మగ్గించండి. పది నిమిషాల తర్వాత కొత్తిమీర టమాటాలు మొత్తం మెత్తగా మగ్గిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అసలు యుద్ధం మొదలు పెట్టండి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తాలింపుల్ని రోటిలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఫస్ట్ వీటిని 50% నూరండి. మరీ మెత్తగా అవసరం లేకుండా కచ్చా బెచ్చగా అంటారు కదండి, ఆ విధంగా నూరండి. ఇప్పుడు మగ్గించుకున్న టమాటో కొత్తిమీర మిశ్రమాన్ని ఈ రోట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మెత్తగా నూరితే మన కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే. ఒక 50% నలిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చడి మంచి టేస్ట్ రావడానికి కారంగా ఉన్న పచ్చిమిర్చిని మాత్రమే ఉపయోగించండి. ఈ విధంగా నలిగితే ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. మిక్సీలో నలిగిన దానికి ఈ విధంగా రోట్లో నలిగిన దానికి టేస్ట్ అనేది చాలా వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ అండి. దీనిలో 1 నుంచి 2 స్పూన్లు నెయ్యి వేసి ఒక్కసారి పచ్చడిని మొత్తం పై నుంచి కింద దాకా బాగా కలపండి. అన్నంలో వేసుకుని తినేదానికి ఈ పచ్చళ్ళలో ఈ విధంగా నెయ్యి వేసుకునే దానికి టేస్ట్ అనేది చాలా తేడా వస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడిగా రెడ్ రైస్ లో కానీ కలుపుకుని తింటే కొంచెం నెయ్యి వేసుకుని ఆ టేస్ట్ అనేది అసలు వర్ణించలేమండి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటే అసలు నిల్వ ఉంచుకోవడానికి అసలు మీకు ఆప్షన్ కూడా ఉండదండి. ఎందుకంటే మొత్తం పచ్చడి అంతా ఆ రోజే మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. సో పచ్చడి ఇంతేనండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.